ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనున్న కార్యక్రమానికి స్వాగతం. ఆమెలో పరిమళించిన మానవత్వం బాధితులకి స్వరమైంది. ఆ సామాజిక ఉద్యమం పేరే డాక్టర్ వి రుక్మిణీరావు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్లో మాస్టర్స్ పూర్తి చేసి ఢిల్లీలో మానవతా శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొందారు. ఆవిడ 4 దశాబ్దాలుగా వ్యవసాయ మహిళల హింస నివారణ కోసం, ప్రత్యక్షంగా వారి హక్కుల కోసం ఎంతో పోరాటం చేసి ప్రభుత్వాల నుంచి, సాక్షాత్తు ప్రజల నుంచి 2014 సంవత్సరంలో ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఖ్యాతి కూడా పొందారు. అంతేకాదు, ఆవిడ స్థాపించిన గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ ఉత్తమ ఎన్జిఓకు కూడా ప్రభుత్వం నుండి గుర్తింపు పొందింది. ఎంతో సేవలు అందించిన డాక్టర్ వి రుక్మిణీరావు గారు ఇవాళ మన అతిథి. నమస్కారం అమ్మ. మా కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న మహిళలకి సేవను అందించాలి అనే ఒక స్ఫూర్తి, ఈ ఆలోచన లేదా ఆ ఉద్యమం వెనకాల ఉన్న ప్రేరణ ఏమిటి మీ జీవితంలో? నేను ముందు వ్యవసాయ రంగంలో ఉన్న మహిళలతో పని మొదలు పెట్టలేదు. ముందు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సెహెలి అనే ఒక మహిళా సంఘం స్టార్ట్ చేశాము. అది ఎందుకు స్టార్ట్ చేశామంటే 1980sలో మహిళల మీద చాలా అత్యాచారాలు పెరిగిపోయి డౌరీ కావాలి, ఇంకా కట్నం కావాలి అని ఆడపిల్లలను చంపేయటము, డౌరీ డెత్స్ చాలా జరిగేది ఢిల్లీలో. స్పెషలీ అమ్మాయి బతకాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి బతకాలి అనేది ఆలోచన వచ్చిందనమాట. సో అప్పుడు కుటుంబాలలో మాట్లాడితే ఏం తెలిసిందంటే ఆడపిల్ల 100 లెటర్లు రాసింది అన్నలకు, తండ్రికి, తమ్మకు, నన్ను వచ్చి తీసుకెళ్ళండి, నాకు భయం వేస్తుంది ఇక్కడ అని. సో అట్లా కాలేదనమాట. సో తీసుకెళ్ళలేదు ఎవరు. చనిపోయినాక 100 లెటర్లు తీసుకొని మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఇలా జరిగింది, ఈమె రాసింది అని. సో ఆ పని మొదలుపెట్టాను నేను మా 7 సిస్టర్స్ అనుకోండి, అందరం ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ సంఘం స్టార్ట్ చేశాము. దాని పేరు సెహెలి. సో అది చేస్తూ ఒక 7-8 సంవత్సరాల తర్వాత చాలా చట్టాలు మేము తీసుకొచ్చాము, మార్పులు కూడా వచ్చాయి. కానీ అది సిటీలో పట్టణంలో ఉన్న మహిళలకు చట్టాలు తెలియటము, మిడిల్ క్లాస్ మహిళలకు, లాయర్కి డబ్బులు ఇచ్చే వాళ్లకు కొంచెం మద్దతుగా వచ్చాయి ఆ చట్టాలు. సో నేను చాలా ఆలోచించాను, సరే ఇంత మార్పు వచ్చింది కానీ గ్రామీణ స్త్రీలకు అసలు చట్టం ఉందని కూడా తెలియదు, ఆ చట్టం అర్థం ఏందో తెలియదు. ఒక లాయర్ని అందుకోవాలంటే తన దగ్గర 5 రూపాయలు ఉండవు. సో అలా ఆలోచించుకొని నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి గ్రామీణ స్థాయిలో పనిచేయటం మొదలుపెట్టాను. అది 1989-1990లో. సో 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా మీరు కలిసి దీనిలో లేదు, అందరూ ఇప్పుడు ఆ మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ వేరే వేరే చోట వేరే వేరే రకమైన పనులు కంటిన్యూ చేస్తున్నారు. మీరు మాత్రం నేను హైదరాబాద్ వచ్చి నేను ఈ పని చేస్తున్నాను. అందరం కలిసి పని చేస్తాము. ఇప్పుడు ఒక 40 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు ఒక యంగర్ జనరేషన్, ఇప్పుడు అప్పుడున్న కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు ఆ గ్రూప్ని. చాలా చిన్న వయసులో, దాదాపు 2 ఏళ్ల వయసులో మీ నాన్నగారు మీకు దూరం అయ్యారని విన్నాము. సో మీకు కుటుంబం దగ్గర నుంచి ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ చేయడానికి, మీరు ఈ మాధ్యమంలోకి రావడానికి వారి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది? మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారు? మా మదర్ సపోర్ట్తో పెరిగాను. అమ్మమ్మ, తాతమ్మ. మా తాతమ్మ ముగ్గురు పెద్ద మనుషులు ఇంట్లో అనమాట. సో స్ఫూర్తి ఎలా పొందాను అంటే, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు యూజువల్లీ ఇప్పుడు మేము మా ఆడపిల్లలతో మాట్లాడితే అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, నవ్వొద్దు, కూర్చోవద్దు, లేవొద్దు అని అలా మాట్లాడతారు. కానీ నా సొంత ఎక్స్పీరియన్స్ ఏముంది అంటే, మా మదరు ఏం చెయ్యాలనుకున్నా కానీ చాలా సపోర్ట్గా ఉండేవారు. ఇప్పుడు గర్ల్ గైడ్స్, స్కౌట్స్ వాళ్ళ స్కూల్లో ఉంటుంది కదా, సో అమ్మాయిలకు గర్ల్ గైడ్స్. సో ఒక క్యాంప్ ఉంది, సో ఎందుకు పోతావు, అట్లా లేదు, సరే క్యాంప్కి వెళ్ళాలంటే ఏం డ్రెస్ ఉండాలి, ఏం మెటీరియల్స్ ఉండాలి, నువ్వేం తీసుకెళ్తావు అని అలా ప్రతి పనిలో చాలా సపోర్ట్గా ఉండే అనమాట. సో ఆ సపోర్ట్ తోటి నేను చాలా ధైర్యం పొందినాను. అంటే అప్పటికి ఇప్పటికీ కూడా ఒక నానుడు ఉంది మనకి, ఏంటంటే ఇంట్లో మగతోడు చాలా ముఖ్యం అని చెప్పి. మీ నాన్నగారు అంటే చిన్న వయసు లేకపోవడం వల్ల ఆ మగతోడు లోపం మీ కుటుంబంలో ఏమైనా కనిపిస్తూ ఉండేదా? ఇన్నర్ స్ట్రెంగ్త్ డెఫినెట్లీ అందింది. అది ఎందుకు అందింది అంటే, పురుషులే ఇంట్లో పెద్ద మనుషులు. ఇప్పుడు నార్మల్లీ ఒక ఫ్యామిలీలో ఏంది, భార్యాభర్తలు ఉంటారు, మదర్ ఫాదర్ ఉంటారు. మదర్ ఫాదర్ ఉన్నప్పుడు ఫాదరే పెద్ద, కొంచెం అన్ని లాస్ట్ వర్డ్ ఫాదర్ అని ఉండేది. కానీ నాకు లాస్ట్ వర్డ్ మా అమ్మ. సో అమ్మ కాకుండా ఇంకెవరో లాస్ట్ వర్డ్ ఉంటారు అని నాకు తెలియదు. సో మా మదరే పెద్ద, తనకే అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, మన లోపలనే మనకు సొల్యూషన్స్ దొరుకుతాయి అనే, అది చెప్తే నేర్చుకొని పాఠం కాదు, అది అనుభవించిన పాఠం. 1977లో లోక్ నాయక్ జేపీ గారు
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మీ మీద ప్రభావం చూపించింది అంటారు. దాని గురించి కొంచెం చెప్తారా? అంటే అది ఎమర్జెన్సీ టైం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని క్లోజ్ చేసి సెన్సర్షిప్ పెట్టి ఇలాంటివి, అండ్ స్పెషలీ ఢిల్లీలో అయితే చాలా హల్చల్ అంటారు కదా, చాలా ఉండేది. అప్పుడు ఆ సమయంలో నాకు తెలిసిన ఒకరిద్దరు ఫ్రెండ్స్ కూడా జైలుకి వెళ్ళిపోయారు. సో అది ఎందుకు అంటే ఆమె ఎందుకు జైలుకి వెళ్ళి పంపించారు అంటే ఆమె ఢిల్లీ చుట్టుముట్టు ఉన్న ఫార్మ్స్, సంపన్న వ్యక్తులు అందరూ కొనుక్కొని చిన్న చిన్న ఫామ్ హౌసెస్ ఉంటాయి కదా, అలా పెట్టుకొని అక్కడ వర్కర్స్ ఉండేవాళ్ళు. సో ఆ వర్కర్స్ను తను ఆర్గనైజ్ చేస్తుంది అని తనని జైలుకి పంపించారు. సో అది ఎమర్జెన్సీ లిఫ్ట్ కాగానే మేమందరం కూడా తనకు హెల్ప్ చేసి మళ్ళీ అక్కడ వర్కర్స్ యూనియన్ నిలబెట్టాలి అని అలాంటి పనులన్నీ చేశాం. ఎందుకంటే అది కూడా చూసి వర్కర్స్ యూపీ నుంచో ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళకు 3,000 4,000 జీతం ఆ రోజుల్లో, ఇంకా తక్కువ ఉండేది ఆ రోజుల్లో. అది కూడా ఇవ్వకుండా పని తీసుకొని వెళ్ళిపో అని పంపించేయటము అలాంటివి చాలా సందర్భాలు ఉండే. సో అలాంటి వర్కర్స్ని అందరినీ మళ్ళీ యూనియనైజ్ చేసి వాళ్ళకు ఏదో ఎడ్యుకేషన్ ఇస్తున్నాము ఆ మాట చెప్పి వెళ్ళేవాళ్ళము అక్కడ, కానీ యాక్చువల్లీ యూనియనైజేషన్ని మళ్ళీ చేశాము. ప్రత్యేకించి మీరు చాలా ఇండిపెండెంట్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని మీ నుంచి చాలామంది నేర్చుకోవడం, ద వీక్ మ్యాగజైన్లో కూడా మిమ్మల్ని కవర్ పేజ్గా వేయడం కూడా జరిగింది. అయితే బీయింగ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్, ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆడపిల్లలు ఇలా స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఎదగాలి అంటే వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి ఎలాంటి సహాయ సహకారాలు రావాలని మీ అభిప్రాయం? ఎవరైతే తల్లిదండ్రులు అమ్మాయిలను అబ్బాయిలను కొంచెము సమానత్వంగా చూస్తారు, స్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఆ అమ్మాయిలు చాలా ముందుకు వెళ్ళిపోయారు. చాలా చదువుకున్న అమ్మాయి కావచ్చు, చాలా డబ్బులున్న ఫ్యామిలీ కావచ్చు, అయినా కానీ డిస్క్రిమినేషన్ టాలరేట్ చేస్తున్నారు. కొందరు అమ్మాయిలు అలా ఉన్నారు. అలా ఎందుకున్నారు అంటే ఫ్యామిలీ థింకింగ్ చాలా, నేను బ్యాక్వర్డే అంటాను, వెనుకబడ్డ ఆలోచన, చాలా తప్పు ఆలోచన అసలు. సో అది ఇంటి నుంచే మొదలవ్వాలి, పేరెంటింగ్లోనే మొదలు. డెఫినెట్లీ ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా మొదలు కావాలి. అమ్మా, ఇప్పుడు గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ మీరు దీన్ని హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. అసలు దీన్ని స్థాపించాలి అన్న ఆలోచన వెనకాల ఉన్న కారణం ఏమిటి? దీన్ని స్థాపించటానికి వెనుక ఉన్న ఆలోచన నా మంచి స్నేహితురాలు పరుచూరి జమున. సో తను నేను ఇద్దరం కలిసి ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్ళాము. ఎందుకు స్థాపించాము అంటే నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చూసాము, ఎన్జిఓస్ ఉన్నారు, సమాజ సేవ చేసే ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ ఆర్గనైజేషన్స్లో కూడా ఏం జరుగుతుంది అని కొంచెం లోతుగా చూస్తే చాలా డిస్క్రిమినేషన్ కనబడేది. మహిళలను ఒక తక్కువ శాలరీసు, పురుషులకు ఎక్కువ శాలరీసు. గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు కూడా మనం మహిళా లీడర్షిప్ డెవలప్ చేస్తామా లేకుంటే పురుషుల లీడర్షిప్ డెవలప్ చేస్తామా ఒక గ్రామం లోపల, అలాంటి ఆలోచనలు కూడా కొంచెం తేడా ఉండేదన్నమాట. సో జమున నేను ఇద్దరం కలిసి ఈ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్న ఇంచుమించు ఒక 100-200 ఎన్జిఓస్కి ఏదో ఒక టైంలో ట్రైనింగ్ ఇచ్చాం. చాలా మందికి మేము మా ఆలోచన అందించడానికి ప్రయత్నం చేశాము, వాళ్ళతో కలిసి పనిచేసాం. త్రూ దిస్ ఎన్జిఓ మీరు సాధించిన మీకు సంతృప్తినిచ్చే విజయాలు ఎలాంటివి? ముఖ్యంగా ఈ ఎన్జిఓ ఫస్ట్ ట్రైనింగ్ చేసి అబ్బాయిలను కూడా మార్చాలి, యంగ్ మెన్ కూడా మారాలి అనే అదొకటి. మేము 50% సక్సెస్ఫుల్, 70% సక్సెస్ఫుల్ అయినామని చెప్తాను. ఎందుకంటే గత 20 సంవత్సరాల కింద ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు సఖీ సెంటర్లు నడిపిస్తున్నారు, అమ్మాయిలకు హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటున్నారు. సో అది బాగానే ఒక లెవెల్ వరకు నడిచింది అనుకుంటాము. తర్వాత నేను జమున నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతంలో అక్కడ లంబాడి కుటుంబాలలో చాలామంది చిన్నపిల్లలను చంపేస్తున్నారు అని మనకు న్యూస్ వచ్చిందనమాట. సో అది చూస్తూ ఆ టైంలో జమున యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఇనిషియలీ చేశారు, వెళ్ళి కనుక్కోవటము ఏమవుతుందని. దాని తర్వాత మేమిద్దరం కూడా కలిసి చాలా పెద్ద క్యాంపెయిన్ నడిపించాము. ఎందుకంటే అక్కడ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మేమేం చూసామంటే ఆడపిల్లలకు బడి లేదు, మగపిల్లలకు కూడా బడి లేదు, ఇంటీరియర్ తాండాలల్లో స్కూల్ ఉంటుంది, పేరు మాత్రం తాళం ఉంటుంది, టీచర్కి శాలరీ పోతుంది, కానీ పిల్లలు ఎవరు స్కూల్లో ఉండరు, అందరూ ఒక మేకప్ పట్టుకొని పోతున్నారు బయటికి. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము అక్కడ చాలా నిలబడి పనిచేసాం. అక్కడ పనిచేసేటప్పుడు ఏం తెలిసింది అంటే పిల్లలు ఇవాళ వెళ్తాము బాగానే ఉన్నారు, బేబీస్ పుట్టిన బేబీసు, మళ్ళీ వారం మన హెల్త్ స్టాఫ్ పోయే వరకు పిల్ల చనిపోయింది అని చెప్తున్నారు. అరే మొన్న బాగుండే ఇవాళ ఎలా చనిపోయింది అని అడిగితే మెల్లగా మనకేం తెలిసిందంటే వాళ్ళ పిల్లల్ని నమ్ముకుంటున్నారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ వెళ్ళిపోయి ఒక అడాప్షన్ ఏజెన్సీ అని అలా పేరుకు పెట్టుకొని 500 ఇచ్చి తల్లికి
తాగుబోతు తండ్రికి 1500 ఇచ్చేసి మీ అమ్మాయి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుంది, ఈ అమ్మాయి ఎందుకు నీకు అని అలా కొనుక్కునేవారు. కొనుక్కొని $10,000 $5,000 అమ్ముకునేవాళ్ళు ఇక్కడ మన దగ్గర ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నప్పుడు. సో అప్పుడు అలాంటివన్నీ కనిపెట్టి దాని మీద చాలా పెద్ద యుద్ధంలాగా ఒక క్యాంపెయిన్ చేసి అది మేము వర్క్ నల్గొండ జిల్లాలో స్టార్ట్ చేసాము. కానీ పని చేస్తున్నప్పుడు ఏం తెలిసిందంటే 10 జిల్లాలలో జరుగుతుంది అని తెలిసింది. ఖమ్మంలో హాస్పిటల్లో పిల్లల్ని అమ్ముకుంటున్నారు, వరంగల్లో అమ్ముకుంటున్నారు, మహబూబ్ నగర్లో అమ్ముకుంటున్నారు అలాని. సో ఆ క్యాంపెయిన్ ద్వారా ప్రభుత్వంలో చాలా మార్పులు కూడా తీసుకొచ్చాం. అడాప్షన్ చట్టాలలో మార్పులు తీసుకొచ్చాము. బయట దేశం ఇచ్చే అవసరం లేదు, మన పిల్లల్ని మన దేశంలో తీసుకోవడానికి తల్లిదండ్రులు చాలా రెడీ క్యూ ఉంది. కానీ మన దేశంలో మనం $10,000 ఇచ్చే తల్లిదండ్రులు దొరకరు. వాళ్ళకు ఒక పాప కావాలి, పెంచుకుంటారు ప్రేమతో. సో అవంతా పని కలిసి చేసాము, నేను జమున కలిసి చేసాము. అది ఇనిషియల్ వర్క్. దాని తర్వాత స్కూల్, ఆడపిల్లలకు స్కూల్ కావాలి అని అప్పటి నుంచి ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి నేను బ్రిడ్జ్ స్కూల్ నడిపిస్తున్నాను. ఆ బ్రిడ్జ్ స్కూల్ ఏంటి అంటే తల్లిదండ్రులు వలసపోతారు, అప్పుడు ఆ అమ్మాయిలకు సేఫ్టీ లేదు, తీసుకెళ్తే కూడా సేఫ్టీ లేదు, అక్కడ ఏదో పనికి పత్తి తీయటానికి పంపిస్తారు, ఏదో చేస్తారు, అండ్ స్కూల్ మిస్ అయిపోతున్నారు. సో అలాంటి ఫ్యామిలీసు, తర్వాత భార్యాభర్తలో గొడవైపోయి తల్లిగారింటికి వెళ్ళిపోయింది ఆమె, భర్త ఎక్కడో వెళ్ళిపోయాడు, ఆ మధ్యలో పిల్లలు ఎక్కడో చదువు ఉండదు ఏముండదు, వాళ్ళు అటు ఇటు పుష్లో ఉండిపోతారు. సో అలాంటి పిల్లలందరినీ విలేజ్ అంటే ఒకసారి గుర్తింపు వచ్చినాక వాళ్ళే తీసుకొచ్చి మన దగ్గర పెడతారు. మేము 1-2 సంవత్సరాలు ఆ ఏజ్ ప్రకారంగా వాళ్ళకి మన స్కూల్లో బ్రిడ్జ్ స్కూల్లో ఉండి, అంటే అది రెసిడెన్షియల్ అనమాట, ఉండటానికి స్పేస్ ఉంది. దాని తర్వాత మేము గవర్నమెంట్ స్కూల్కి పంపించి హాస్టల్స్కి పంపించేస్తాం. సో మన దగ్గరకు ఒక పాప 7-8 ఏళ్ళ పాప వస్తే ఆ పిల్ల గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయిందంటే 10th క్లాస్ 100% పాస్ అయిపోతుంది. సో అది. అండ్ ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన అమ్మాయిలు కూడా మళ్ళీ వస్తారు. ఎందుకు వస్తారు అంటే అప్పటి వరకు తల్లిదండ్రులు మారిపోతే కొందరేమో వాళ్ళే చదువు చెప్పిస్తున్నారు, కొందరు చాలా పేదరికంలో ఉన్నప్పుడు అమ్మాయి కాలేజ్కి వెళ్ళాలంటే ఎక్కడ ఉండాలి, దేవరకొండ టౌన్ హైదరాబాద్ టౌన్లో పోయి ఎక్కడ ఉండాలో తెలియకుండా ఉంటారు, వాళ్ళు పంపలేరు. సో అలాంటి పిల్లలు మళ్ళీ నా దగ్గర వచ్చి కాలేజ్కి వెళ్తున్నారు. సో ఒక 20 చిల్డ్రన్ అట్లా లాస్ట్ ఇయర్ వాళ్ళు మా దగ్గర ఉంటారు. మేము రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, సేఫ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు దగ్గరున్న కాలేజెస్లో వెళ్ళి చదువుకుంటున్నారు. సో ఇప్పుడు మా దగ్గర చదువుకున్న అమ్మాయిలు ఒక లెక్చరర్సు, స్కూల్ టీచర్సు, అంగన్వాడీ వర్కర్సు, హెల్త్ వర్కర్సు చాలామంది అక్కడ, ఏఎన్ఎంఓ లేకుంటే లోకల్ జనరల్ నర్సు, వాట్ ఎవర్, ఒక బతుకుదెరు తొవ్వలో ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీలో వేరే వాళ్ళకు కూడా మద్దతు చేయాలని ఉంది. కొందరు, వన్ ఆఫ్ మై ఓల్డ్ స్టూడెంట్స్ మాకు గ్రామ్యాకి ఈ రన్ ఉంటుంది కదా, రన్ ఫర్ మనీ, రన్ ఫర్ ఎయిడ్, అలా చేసి తన కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ, తను అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ఇప్పుడు, సో తన కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ మొబిలైజ్ చేసి ఫండ్ రేజింగ్ అలా చేస్తుంది. సో మేము మా ఫ్యామిలీ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. నేను అమ్మమ్మను నాయనమ్మను చాలాసార్లు అయినా అలా చాలా అయిపోతాం. మీరు ఈ సాధించిన ఈ గెలుపులో మీరు ఎదుర్కొన్న ముఖ్యమైన కష్టాలు ఎలాంటివి? కష్టాలు అందరికీ అన్ని పనులలో ఉంటాయి అనుకుంటాను. నాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఏ పని కూడా నేను చేశాను అని అనుకోను. నేను ఒక్కదాని ఏ పని చేయను. ఏ పని చేసినా కానీ మాదొక టీం ఉంటుంది. ఆ టీం వర్క్ చేసినందుకు అది మనము గెలుపుకోగలం. ఒక కష్టం ఏమొచ్చింది, మనం పిల్లల్ని నమ్మొద్దు అని ఆపుతుంటే వీళ్ళే వచ్చినాక పిల్లలు అమ్ముడుపోతున్నారు, వీళ్ళే అమ్ముతున్నారు అని అట్లా పుకారా లేపుతారు. ఎందుకంటే యాంటీ పీపుల్ ఉంటారు కదా, సో అలా ఉన్నారు. అప్పుడు మనము పోలీస్ హెల్ప్ తీసుకొని, అంటే ఎందుకంటే మమ్మల్ని గుర్తుపడతారు కూడా అని అఫీషియల్స్ చాలా సపోర్టివ్గా ఉండి మనను దాన్ని హెల్ప్ చేశారు అలాగా. సో అలాగే డబ్బులు సరిపోవు. సో డబ్బులు ఎప్పుడైనా షార్టేజ్ ఉంటాయి కదా, ఏ డెవలప్మెంట్ వర్క్ అయినా కానీ. సో అప్పుడు ఫ్యామిలీ అందరు ఇవ్వటము, ఫ్రెండ్స్ ఇవ్వటము, అందరి దగ్గర కలెక్షన్ చేయటము, అది కూడా ఒక ఇష్యూ ఉంటుంది. కానీ అన్నిటికంటే కష్టమైన పరిస్థితి ఏంటంటే మంచి పని చేయటానికి వర్కర్స్ ఉండాలి. ఎందుకంటే మనము లైక్ మైండెడ్ ఉండాలి. ఎందుకంటే కొందరము ఈ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నాము, కానీ పేద పిల్లలు ఉన్నారు, గ్రామ స్థాయిలో ఉన్న వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు డబ్బు కావాలి. సో వాళ్ళు ఒక జాబ్ లాగా కూడా చూస్తారు. సో జాబ్ చేస్తూ మంచి పని చేయాలి అనే ఆలోచన ట్రాన్స్ఫర్ చేసే అవసరం ఉంటుంది. సో నా దగ్గర ఒక చాలా మంచి టీం ఉంది కనుక నేను పని చేయగలుగుతున్నాను. ఫ్యాంటాస్టిక్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన భారతదేశంలో ధనికుల శాతం చాలా ఎక్కువగానే ఉంది అంటారు. అయితే మన భారతదేశంలో ఉండే ధనికులు ఈ సేవా దృక్పథంలో ఆ కోణంలో కొంచెం కాస్త తగ్గుముఖం పట్టారా, లేదా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ లేదనో,
ఒక విమర్శ కూడా ఉంది. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? మన దేశంలో మిడిల్ క్లాస్ పీపుల్ అయినా వేరే వాళ్ళైనా ఇస్తారు, చారిటీకి చాలానే ఇస్తారు. కానీ ఎలాంటి చారిటీకి ఇస్తారు? పర్సనల్గా చాలా, ఇంట్లో పని మనిషి ఉందనుకోండి, పని మనిషికి ఒంట్లో బాగాలేకపోతే ఏదో ఇస్తారు, పిల్లలకు పని మనిషి పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తారు, అట్లా ఒక పర్సనల్ టచ్ ఉన్నట్టు ఇస్తారనమాట. నార్మలీ అది మన సొసైటల్ నార్మ్స్ ప్రకారంగా అలా ఉంది. ఇప్పుడు పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మీకు తెలుసు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ఆ బిల్ గేట్స్ అమెరికాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ మెన్. ఆయన ఏం చేశాడు, ఆయన సగం ఆస్తి ఈ ఫౌండేషన్లో పెట్టారు. అదే దాని సంగతి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మన దగ్గర ఇండియాలో టాటాస్ ఉన్నారు. టాటా కంపెనీ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫౌండేషన్స్ పెట్టారు, వాళ్ళు డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆజం ప్రేమ్జీ ఫౌండేషన్, ఆజం ప్రేమ్జీ హిమ్సెల్ఫ్ పర్సనల్గా తను కొన్ని వేల కోట్లు ఇట్లా పెట్టారు. కానీ మెజారిటీ చాలామంది కూడా చేయగలరు కానీ చెయ్యరు. అది ఎందుకు అంటే ఆ ఆలోచన, నేను అనుకుంటా సొసైటీలో మనము డబ్బులు తీసుకొని సొసైటీలో మెట్లెక్కుతూ ఉంటాం కదా, కొంచెం ఒక చిన్న కారు పెద్ద కారు పెద్ద కారు, సో ఆ ఎన్ని మెట్లు ఎక్కాలి ఎక్కడ ఆగాలి అనే అది సొంతగా రావాలి. ఇప్పుడు మన దగ్గర ఇంకా మన పేద దేశము, వీఆర్ పువర్ ఫ్యామిలీ, వీఆర్ ఆన్ అవర్ వే అప్, మేము ఆంట్రప్రినర్, నేను ఇంకా డబ్బులు సంపాదించాలి అని ఆ సీలింగ్కి ఇంకా అందలేదు మనోళ్ళు. సో కానీ సీలింగ్ అంతే అవసరం లేదు. నేను ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మేము సహేలీ పెట్టుకున్నప్పుడు 10 రూపాయలు వేసుకొని ఒక గరాజ్లో కూర్చొని, ఆ గరాజ్లో జాగ సరిపోకపోతే ఫుట్పాత్లో కూర్చొని రాసేవాళ్ళం వచ్చిన కేసులు అమ్మాయిలు ఏంది అని. సో డబ్బులుంటేనే డెవలప్మెంట్ అవుతుంది అనుకోవటం కూడా చాలా పొరపాటు. కానీ సమాజంలో ఉన్న క్యాపిటలిస్ట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ప్రజలకు మద్దతు చేయాలి. మనకు ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి అంటే అందరూ డెవలప్ అయితేనే మన దేశం డెవలప్ అవుతుంది. మా 4 దశాబ్దాలుగా దాదాపు మీరు గిరిజన దళిత మహిళలకి వాళ్ళకి ఎంతో అవేర్నెస్ ఇవ్వడం, వాళ్ళ హక్కుల కోసం పోరాడడం, వాళ్ళ హింస నివారణ కోసం పోరాడడం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో మీరు ఎంతవరకు గెలవగలిగారు? మీరు వాళ్ళకి ఏం అందించగలిగారు? వాళ్ళకి ఏం తెలియగలిగింది? మీ వల్ల వాళ్ళకైనా బెనిఫిట్స్ గురించి చెప్పగలరా? మెటీరియల్ బెనిఫిట్స్ అంత ఉండవు, ఎందుకంటే మన దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. అలాగే ఎలాంటి ప్రాబ్లం, పెద్ద డెవలప్మెంట్ యాక్టరు మన దేశంలో ప్రభుత్వం. సో మా పని ఏముంటుంది అంటే మహిళల ఆలోచన మార్చటం, కమ్యూనిటీలో ఆలోచన మార్చటం. ఆ ఆలోచన ఎలా మారాలి అంటే, నాకు అవసరాలుంటే నేను ఉట్టిగానే దేవునికి దండం పెట్టుకొని కూర్చోకూడదు, 10 మందితో కలిసి పనిచేయాలి. మనం 10 మంది ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోయి మాకు ఈ విత్తనాలు ఇవ్వండి అంటే అప్పుడు ఆఫీసర్స్ మన మాట వింటారు అనే మొబిలైజేషన్ పని మాది. సో నేను ఏమిచ్చాను, ఎక్కడ ఏ ఏరియాలో పనిచేసినా కానీ మా పని అవేర్నెస్, మొబిలైజేషన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి. మనకు ఆత్మనిర్భరత, నేను నా కాళ్ళ మీద నిలబడవచ్చు. ఒక ఒంటరి మహిళ ఉంది, ఆమెకు ఇంకొక ఒంటరి మహిళ చెప్తుంది నాకు పని దొరుకుతలేదు, నాకు బిజినెస్ లేదు, భర్త చనిపోయింది రీసెంట్లీ, ఒక కేసు యాక్చువల్ జరిగిన కేసు చెప్తున్నాను. ఆమె ఏమంది, నీ ఇంట్లో ఎవరినన్నా అడుగు, మీ మరిది ఉన్నాడు కదా, ఒక 5,000 ఏదో లోన్ తీసుకో అని అడ్వైజ్ ఇచ్చింది. ఇస్తే ఆ అమ్మాయి పోయి డబ్బులు తీసుకొని బాజార్లో అమ్మాలి కదా కూరగాయలకి నమ్ముకోవటానికి. సో కూర్చోటానికి కూడా పెద్ద గొడవలు అవుతాయి, ఎందుకంటే అందరిది ఒక ప్లేస్ ఉంటుంది కదా. సో ఈ ఒంటరి మహిళ తను ఆ కూరగాయలు అమ్ముతూ ఆ ఇంకో అమ్మాయికి హెల్ప్ చేసింది, నువ్వు వచ్చి నా లైసెన్స్ ఉన్న చోట నువ్వు వచ్చి నా దగ్గర కూర్చోని. సో తను చేసిన హెల్ప్ ఎంత ఎక్కువ ఉందో మీరు ఆలోచించండి. ఆమె ఇంకో అమ్మాయికి రోజుకు 200-300 వస్తున్నాయి ఇప్పుడు ఈ అమ్మాయికి. కానీ ప్రభుత్వమే ఆ 200-300 క్రియేట్ చేయాలి అంటే ప్రభుత్వం 20 మంది స్టాఫ్కి ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ జేబులు పెరిగిపోతుంటాయి, వాళ్ళ సంచులు పెద్దగా అయిపోతుంటాయి. ఈ అమ్మాయికి 300 వస్తాయి రోజు అని నేను అనుకోను, 30 రూపాయలు ఏమో వస్తుంటాయి. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఒక పేద మహిళ ఇంకొక పేద మహిళకు హెల్ప్ చేసే స్ఫూర్తిని మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే చాలా మార్పులు తీసుకురావచ్చు. ఈ సేవా దృక్పథంలో, ఈ కోణంలో మీరు కేవలం మన భారతదేశంలోనే కాకుండా ఇంకా ఎన్నో అంతర్జాతీయ సదస్సులు కూడా పాల్గొన్నారు. అయితే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది, లేక మిగతా దేశాల్లో పరిస్థితి ఎట్లా ఉన్నాయి? అభివృద్ధి చెందిన దేశాలు ఒక వేరే లెవెల్లో ఉన్నాయి. మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో మనం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అయిపోయాం. కంపేర్ టు చైనాతో పోలిస్తే మీరు అక్కడ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. చైనాతో పోలిస్తే మనం చాలా వెనుకబడి ఉన్నామండి. ఎందుకు వెనుకబడి ఉన్నాము అంటే అక్కడ
ఎంత నేను ఒక చాలా ఇంటీరియర్ ఏరియాకి జియాంగ్సు ప్రావిన్స్ అని 93లో వెళ్ళాను. ఎంత ఇంటీరియర్ ఏరియా అయినా కానీ అక్కడ 100% ఎడ్యుకేషన్. ఎవ్వరు పిల్లలు బయట ఉండరు, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు స్కూల్. అమ్మాయిలకు అందరికీ చాలామందికి అందరికీ పని ఉంది. సో చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి, ఉట్టి పెద్ద ఇండస్ట్రీస్ పెట్టుకొని పురుషులే పోయి ఐటీ వర్క్ చేస్తున్నారు. మన దగ్గర ఆడపిల్లలు కూడా చేస్తున్నారు అనుకో, కానీ తక్కువ. కానీ అక్కడ ఏరియా డెవలప్మెంట్ బాగా చేశారు వాళ్ళు. డిస్క్రిమినేషన్ ఉంది కానీ తక్కువ ఉంది, రిలేటివ్లీ చాలా తక్కువ ఉంది. ఇది చూడండి, డిస్క్రిమినేషన్ ఉట్టిగా కుటుంబంలో అని మనం ఆలోచించొద్దు, మన సొసైటీ కూడా అనను నేను, గవర్నమెంట్ కూడా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎకనామిక్ ప్లానింగ్ ఎలా చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు. మీరు ఉట్టి ఐటీ పెట్టుకొని ఉట్టి సిటీలోనే అబ్బాయిలు అమ్మాయిలకు మనం హైయర్ ఎడ్యుకేషన్ చేసి గ్రామ స్థాయిలో స్కూల్కి వెళ్ళటం, 8వ తరగతి వరకు క్లాస్ ఉంది, 9వ తరగతికి హై స్కూల్ దూరం పోవాలి. దూరం పోవాలి అంటే పోయిరానికే సేఫ్టీ లేదు, ఆ అమ్మాయిలు అక్కడే ఉండిపోతున్నారు. సో అలాంటి డెవలప్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడు గ్రామీణ స్థాయిలో కూడా అందరికీ ఎడ్యుకేషన్ ఉండాలి. యాక్చువల్లీ తెలంగాణ ప్రభుత్వము మన దేశంలో చూస్తే వేరే రాష్ట్రాల కంటే మనం ఉన్నతి ప్లేస్లో ఉన్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ దళిత్ కుటుంబాలకు పిల్లలకు స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ తయారు చేయడానికి. కానీ ఓవరాల్ ఎడ్యుకేషన్లో చూస్తే మనము బాటమ్ కింద ఉన్నాం ఎక్కడో. వేరే దేశాలలో చూస్తే మనం ఒక పదం వాడతాం ఇంగ్లీష్లో, పబ్లిక్ గుడ్ అంటాం. అంటే అందరికీ పనికొచ్చే వెల్ఫేర్. అదేంది, చదువు ఫ్రీ ఉంటుంది. అమెరికా అటువంటి దేశంలో కూడా కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు యూకేలో కాలేజ్ ఎడ్యుకేషన్లో కొంచెం లోన్స్ కొంచెం ఫ్రీగా ఉండేది, కానీ ఈ క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ తోటి అక్కడ కూడా కొంచెము ఎక్కువైపోయింది ఫీజు, కానీ ఫ్రీగా ఉండేది. ఇప్పుడు మనం వ్యవసాయం గురించి ఆలోచిస్తే కెనాల్ ఇరిగేషన్ ఉంది. కెనాల్ ఇరిగేషన్ ఉన్నప్పుడు మీరు పంటకు మీరు ఎంత కరెంటు కడతారు? అసలే ఏముండదు, కొంచెమే 10 రూపాయల పన్ను నామినల్కు ఉంటుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఏమవుతుంది, ప్రతి ఒక్కరు ఒక బోర్వెల్ వేసుకుంటున్నారు. ఒక బోర్వెల్కు 2 లక్షలు 3 లక్షలు, అండ్ 10 బోర్వెల్ వేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎందుకంటే నీళ్ళు. ఇటువంటి పరిస్థితిలో గవర్నమెంట్కి ఆలోచించే అవసరం ఉంది. ఒకటి, అఫ్కోర్స్ ఇరిగేషన్ డెవలప్ చేస్తున్నారు, దాంతోపాటు ఒక చిన్న సన్నకారు రైతు ఉంటే 20,000 వస్తుంది తనకు వ్యవసాయం నుంచి, అది తీసుకోవాలి. దాంతోపాటు ఆ కుటుంబానికి ఏం అవసరాలు ఉన్నాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి, ఆరోగ్యం ఇప్పుడు మనకు అందరికీ ఎన్ని ఖర్చులు పెరిగిపోయినాయి, హెల్త్ చాలా పెరిగిపోయింది. సో గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు వేరే దేశాలు, చాలా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా మీకు హాస్పిటల్ ఫ్రీ అవైలబుల్. అండ్ ఇప్పుడు నార్వే అటువంటి దేశంలో 10 రూపాయలు అట్లా కడతారు ఫస్ట్. నువ్వు మిడిల్ క్లాస్ పర్సన్ అయితే నువ్వు కూడా కట్టాలి, కానీ 10 రూపాయలే అంతే, చాలా మినిమం మనం కట్టగలుగుతాం, మనకు మితిమీరిపోయి ఉండదు అది. సో అలాంటి మార్పులు కొంచెం హోలిస్టిక్గా ఆలోచించే అవసరం ఉంది. బట్ ఇలాంటి మార్పులు వాస్తవానికి మన దేశంలో విత్ ద సైజ్ ఆఫ్ ద కంట్రీ, విత్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మనకు అది పాసిబుల్ అవుతుందని మీరు అభిప్రాయపడుతున్నారా? తప్పకుండా పాసిబుల్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనము కొన్ని ఎన్జిఓ ఎక్స్పీరియన్సెస్ చూస్తున్నాం కదా. సైజ్ అంటే నా ఉద్దేశం కేవలం నాట్ అబౌట్ ది ఏరియా, బట్ అబౌట్ ది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్. పాపులేషన్ ఇస్ అసెట్ కదా. ఇప్పుడు మనము మీరు చైనాతో పోల్చా అన్నారు కదా, ఇప్పుడు చైనాలో ఏమైంది, ఒకరే పిల్లగాడు ఒకరే పిల్లని కనాలి అంటే ఇప్పుడు అందరూ ముసలోళ్ళు అయిపోయినరు, అక్కడ పనిచేసేటోళ్ళు దొరుకుతలేరు, వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది. మనకేమో చాలా యంగ్ పాపులేషన్ ఉంది, స్టెబిలైజ్ కావాలి, ఇంకా పెరిగే అవసరం లేదేమో, కానీ స్టెబిలైజ్ కావాలి. సో పాపులేషన్ ఇస్ నాట్ అ ప్రాబ్లం, థింకింగ్ ఇస్ అ ప్రాబ్లం. కానీ నిజంగా మనం దగ్గర నుంచి లోతుగా చూస్తే మనము చాలా సంపన్న దేశం. అసలు ఇక్కడ ఉన్న ఎండ వేరే దేశాలలో 6 నెలలు అసలు సూర్యుడే కనబడడు. మనం సన్లైట్, వి హావ్ గుడ్ ఎయిర్, అన్నీ ఉన్నాయి. సో ఉన్న న్యాచురల్ రిసోర్స్ను మనం కాపాడుకునే అవసరం ఉంది. వాస్తవానికి మీ 4 దశాబ్దాల ఈ అనుభవంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ అంశాలపై వాళ్ళ చొరవ, వాళ్ళ సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి, ఇంకా ఎంతవరకు ఉంటే బాగుంటుంది? నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఎప్పుడు మళ్ళీ మా రూట్స్కి వెళ్తున్నాను. ఇప్పుడు సహేలి అనే సంస్థ మేము ఎందుకు పెట్టుకున్నాము, మహిళల మీద అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి. సో అప్పుడు సొంత డబ్బులు పెట్టుకొని, సొంత ఏరియా పెట్టుకొని అన్ని పనులు మేమే చేసాము. అది 1981లో ఆ సంస్థ తయారైంది. ఇప్పుడు వచ్చి ఈ నిర్భయ కేసు అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా సంఘాలు గవర్నమెంట్ తోటి డిమాండ్లు చేస్తూనే వస్తున్నాయి, వాలంటరీ వర్క్ చేస్తూనే వస్తున్నాము. 2017లో ఇప్పుడు 2017లో ఇప్పుడు సఖీ సెంటర్లని తెలంగాణ గవర్నమెంట్ కూడా పెట్టింది.
ఓకే. సో ఆ 81 2017 ఎన్ని సంవత్సరాలు అయింది మీరు లెక్క పెట్టుకోండి. దగ్గర దగ్గర 40 years 40. సో మార్పు తీసుకురావాలి అంటే అంత టైం పడుతుంది. మనం అసలు గవర్నమెంట్ ఎందుకు ముందుకు పెట్టుకోలేదు తెలియదు. ఇప్పుడు కూడా ఇంకా సమస్యలు తేలిపోయి నేను అంటలేను. గవర్నమెంట్ టేక్ ఓవర్ అట్లీస్ట్ మహిళలకు మద్దతు చేస్తాము అని నిలబడి ఉన్నారు. ఇప్పుడు నేను నల్గొండలో సఖీ సెంటర్ నడిపిస్తాను, హెల్ప్ చేస్తాను. సో అందులో 3 సంవత్సరాలలో 1000 కేసులు అయినాయి. 1000 కేసులకు మేము కౌన్సిలింగ్ ద్వారా మాట్లాడి, కొందరు భార్యాభర్తలు సెటిల్ అయిపోతారు, చిన్న వయసు ఉన్న వాళ్ళు ఏదో చిన్న చిన్న మాటలకు ఏదో పెద్ద గొడవలు అయిపోయినట్టు అట్లా అవి సెటిల్ చేస్తున్నాం. అవి సెటిల్ అయిపోయిన వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ మిఠాయి డబ్బా తెచ్చిస్తారు, పిల్లలు పుట్టినప్పుడు వచ్చి కలుస్తారు, అదొక సెట్టు. కానీ కొందరు అసలే పడి రాకుండా విడిపోయారనుకోండి. ఇప్పుడు నా దగ్గర 300+ కేసులు ఉన్నాయి. 3 ఏళ్ల నుంచి కోర్టులో జడ్జి లేరు. ఎవరిని తప్పు పట్టాలి నేను? ఎలా హెల్ప్ చేయాలి ఆ అమ్మాయికి? ఆ అమ్మాయికి మన చట్ట ప్రకారంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ చట్ట ప్రకారంగా ఆ అమ్మాయికి 60 రోజులలో ఉండటానికి చోటు ఇవ్వాలి. మనము మెయింటెనెన్స్ భర్తతో ఆమెకు రావాలి, పిల్లలకి తీసుకెళ్ళిపోతే పిల్లలు వాపసు రావాలి, సామాన్లు విప్పియాలి ఆమెకు. ఇవన్నీ ఎలా వస్తాయి మనకు? కోర్టులో జడ్జి లేకపోతే 3 సంవత్సరాల నుంచి 300 కేసులు నీరు గారుతూ ఉన్నాయి. ఈ ఇష్యూ నేను ప్రభుత్వం కంటికి తీసుకెళ్ళాను. అది ప్రాసెస్ ఏం చేయాలో తోయకుండా ఉన్నారు. జడ్జిలు వస్తారు, ట్రైనింగ్లో ఉన్నారు, వస్తారు అని నడిపిస్తున్నాం. సో సిస్టమిక్ ఫెయిలియర్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. మీరు మానసిక శాస్త్రంలో PhD చేశారు. అయితే మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్న ఈ పనికి, మహిళలకు మీరు అందించే సహాయానికి, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి మీ చదువు ఎంతవరకు ఉపయోగపడింది, ఎలా ఉపయోగపడింది? చదువు ఉపయోగపడిందంటే డైరెక్ట్లీ అని అనను నేను. ఎందుకంటే చదువుతో ఒక యూనివర్సిటీ ఎడ్యుకేషన్తో వచ్చే ఆలోచనలతోటి మార్పులు వస్తాయి. కానీ సైకాలజీ ఇట్సెల్ఫ్ చదివితే మహిళలకు ఉన్న ఎక్స్పీరియన్సు నేను లివ్డ్ ఎక్స్పీరియన్స్ అంటాను. అంటే మనం అనుభవిస్తున్న ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని మనకు అర్థమవుతున్నాయి. సో యాజ్ అ ఉమెన్ ఐ అండర్స్టాండ్ విమెన్ సిచ్యువేషన్ ఎలా ఉంది స్టేట్. కానీ సైకాలజీ తోటి పురుషులు ఎలా ఆలోచిస్తారు అని కొంచెం తప్పకుండా నేర్చుకున్నాను నేను. అది ఏంది అంటే ఇప్పుడు మనం చాలాసార్లు ఏమవుతుంది, ఆదివాసీ వాళ్ళు సిటీలో కూడా పెద్ద మనుషులు కూడా మన 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 స్టేట్లో ఇంకా చాలా, ఏపీ ఉన్నప్పుడు ఇంకా చాలా తాగుడు అలవాటు, చాలా డ్రింక్ చేస్తున్నారు. అంటే బాబుకు స్కూల్కు పంపించడానికి షూస్ లేవు, నోట్బుక్ కొనమంటే 5 రూపాయలు లేవు అని అంటాడు. అతను రోజు 70 రూపాయలు 80 రూపాయలు కల్లో సారనో పావో బాజీనో ఏదో ఒకటి తాగుతూ ఉన్నాడు. కానీ ఎందుకు అలా అంటే లాస్ ఆఫ్ కంప్లీట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అసలు పురుషులలో నా జీవితంలో ఏముంది, నెక్స్ట్ రేపేముంది అనేది ఏమి మన దేశంలో మహిళలకే ఉన్న ప్రాబ్లమ్స్ కావు, పురుషులకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో పురుషులు అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో హెల్ప్ తీసుకోవాలి, ఎట్లా నిలబడాలి అని తెలుస్తలేదు. సో దాంతో ఆల్కహాలిజం హ్యాస్ బికమ్ అ వెరీ సీరియస్ ప్రాబ్లం. అండ్ అదొక సిక్నెస్. మనము అరే వీడు తాగుబోతు అని తిడితే వాడు మంచి కాడు, ఆయనకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి, చేయించిన వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇప్పుడు నేనే ఒకరిద్దరికి హెల్ప్ చేశాను, వాళ్ళు ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఫ్యామిలీస్లో మంచిగా ఉన్నారు. సో అది చెయ్యాలి అంటే అగైన్ ఇక్కడ ప్రభుత్వంది ఒక రోల్ ఉంది. ఇప్పుడు మన దిక్కు ప్రభుత్వం ఇప్పుడు ఏమవుతుంది, అన్ని దుకాణాలు బంద్ పెట్టి ఫస్ట్ మనం సారా దుకాణాలు ఓపెన్ చేసామా, దేశవ్యాప్తంగా చేసామా, ఎందుకు అదేదో ఇన్కమ్ రెవెన్యూ వస్తుంది అని. సరే మరి వచ్చిన రెవెన్యూ నీకు 10,000 కోట్లు వస్తుంటే మరి నువ్వు కనీసము కొందరికన్నా అవి పెట్టాలి కదా, సెంటర్స్ బాగా కావడానికి. ఒక 1000 కోట్లన్నా పెట్టాలి 10,000 వచ్చినప్పుడు. కానీ అది అయితే 1000 కోట్లు లేవు, 100 కోట్లు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఏదో సొంతగా చేయరు, ఏదో NGOs మీద పడేస్తారు. ఆ NGOs మీద ఎందుకు పడేస్తారు అంటే నెలకి ఇచ్చే అవసరం లేదు డబ్బు, సంవత్సరానికి ఇస్తారు, లేకపోతే మనం వాళ్ళ చుట్టూ గోల్ తిరుగుతూ ఉండాలి. సో మన దేశంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, సిస్టమిక్ ప్రాబ్లమ్స్. ఈ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ను అర్థం చేసుకొని మాలాంటి వాళ్ళం మేము ప్రభుత్వంతో కలిసి చాలా పనిచేస్తాం. మేము యాంటీ గవర్నమెంట్ అని దయచేసి ఆలోచించొద్దు. వీఆర్ వర్కింగ్, వీ వాంట్ టు చేంజ్, వీ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్, వీ వాంట్ ద గవర్నమెంట్ టు చేంజ్ ఆల్సో. మహిళా హక్కుల గురించి కానీ, వాటికి సంబంధించిన అవేర్నెస్ గురించి కానీ, ఎడ్యుకేషన్లో లేని వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి చాలా వరకు తెలియదు. కానీ విద్యలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా వాటి గురించి అవేర్నెస్ లేదు అన్న ఒక విమర్శ ఉంది. అది ఎంతవరకు నిజమని మీ అభిప్రాయం? అది విమర్శ కరెక్టేనండి. అది ఏంది అంటే ఇప్పుడు మనము స్కూల్లో పిల్లలు ఉన్నారు, మనం స్కూల్లో పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము, సో సబ్జెక్ట్స్ ఏదో నేర్పిస్తున్నాము.
అది నేర్చుకొని మ్యాథ్స్లో మంచిగా ఉన్న పిల్లగాడు ఇంజనీర్ అయిపోతున్నాడు, ఏదో బయాలజీలో మంచిగా ఉన్న అమ్మాయి డాక్టర్ అయిపోతుంది, ఒక లైన్లో ఏదో ప్రొఫెషనల్గా ఏదో పడిపోతున్నారు. కానీ ఎంతమంది మనం పిల్లలకు థ్యాంక్ యూ చెప్పండి, సారీ చెప్పండి, నువ్వు నిలబడ్డ చోట నీకు ప్లేస్ ఉంటే పక్కకు నిలబడ్డ మనిషికి కూడా స్పేస్ కావాలి అని ఆ సివిక్ సెన్సు ఎక్కడ వస్తుంది మన దగ్గర? కొన్ని మంచి స్కూల్స్లో చాలా ప్రయత్నం చేస్తున్నారు. హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్, మానవ హక్కుల గురించి ఆలోచన ఆ 2 ఏళ్ల పిల్లగానికి 2 ఏళ్ల పాప నుంచి రావాలి. అది మనం అక్కడ రాకపోతే తర్వాత ఇవన్నీ అటు ఇటు పోయే అన్నీ పాత్ అంత తప్పిపోతుంది. మీరు వాళ్ళకి సంబంధించిన ఒక కౌన్సిలింగ్ సిస్టమ్ లాంటిది ఏమైనా ఉంటుందా మేడం? అంటే టు క్రియేట్ అవేర్నెస్, ఇప్పుడు ఇలాంటి గొడవలు, విడిపోవడాలు, లేకపోతే ఇప్పుడు తాగేసి వచ్చి గొడవ చేయడాలు, ఇలాంటి యాక్టివిటీస్కి అపార్ట్ ఫ్రమ్ రిహాబిలిటేషన్ చూడండి, గొడవలు చేయటానికి ఆపేయాలి అని మనం చెప్తాము, మంచి మాటలు నోటి మాటలు చెప్తాము. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది? ఆయననేమో పని చేస్తాడు, ఆయన జీతం తీసుకొస్తాడు, లేకపోతే ఆయనకు కూలి వస్తుంది. ఈ అమ్మాయికి విడిపోవాలని చాలా మనసులో ఉంది, కానీ 3 పిల్లలు ఉన్నారు. వాడు కొట్టినా కానీ ఏదో ఒకసారి కూర తెస్తాడు కదా అని ఆమె ఊకుంటుంది. ఆమె ఎందుకు వెళ్ళిపోతలేదు? ఆయనకు కూలి పని చేసుకుంటే మా గ్రామాలలో ఇప్పుడు 350, 400 పురుషులకు ఇస్తున్నారు, ఆడపిల్లలకు 200 ఇస్తున్నారు. డబుల్ వర్క్ చేసినా కానీ వాళ్ళకి 200 వస్తుంది, 150 వస్తుంది. ఒకసారి పని లేనప్పుడు 150 వస్తుంది, పని ఉన్న రోజులు పత్తి గిన్నె తీస్తే కొంచెం ఎక్కువ వస్తుంది. కానీ అంత తేడా ఉంది. సో రూట్ కాజు భార్యాభర్తల మధ్య లేదు, రూట్ కాజు మన సమాజంలో ఉంది. ఈమెకు సరిపోయేంత సంపాదన ఉంటే ఆమె ఒక్కరోజు కూడా ఆ ఇంట్లో ఉండేది కాదు, బయటకు వచ్చేసేది. కానీ 3 పిల్లలను పెట్టుకొని 100 రూపాయల కూలి తీసుకొని ఆమె ఎట్లా బతకాలి? సో అందుకనే వాళ్ళు పుటప్ చేస్తారు. ఒక్కొక్కసారి భరించలేనప్పుడు వచ్చేస్తారు కూడా బయటికి. అమ్మా, ఇప్పుడు అవేర్నెస్ లేకపోవడం ఒక కోణం అయితే, ఆడవాళ్ళ హక్కులకి ఆడవాళ్లే కొంచెం దుర్వినియోగం చేస్తున్నారు అన్న ఒక కామెంట్ కూడా ఉంది. ఇది ఎంతవరకు జరుగుతుంది? అది అందరి గురించి అందరు అనుకుంటారండి. డబ్బులున్న వాళ్ళు ఇంకా డబ్బులు మెక్కుతున్నారు అని అంటారు, ఆఫీసర్స్ తింటున్నారు అంటారు, వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అంటారు. అది ఏదో ఒకటి అనటానికి చాలా ఉంటాయి. తప్పులు అందరు చేస్తారు, చేయకుండా కూడా ఉంటారు. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీథింగ్ పర్టిక్యులర్ ఫర్ విమెన్, నాట్ స్పెసిఫిక్లీ ఫర్ సంబడి, ఫర్ విమెన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్, గుడ్ అండ్ బ్యాడ్. మా ఇటీవల స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వ్యవహారాల్లో చాలా అపనమ్మకం, నేరధోరణి ఇవన్నీ బాగా బయటికి తెలుస్తున్నాయి. అండ్ వాటిల్లో ముఖ్యంగా మహిళలదే తప్పు ఎక్కువ ఉంది అని తప్పుపడుతున్నారు. ఇలాంటివి ఏమైనా మీ దృష్టికి రావడం జరిగిందా? అండ్ వాటికి సొల్యూషన్ ఎట్లా జరుగుతుంది? చూడండి, మన సమాజంలో చిన్న వయసు నుంచే మనం అమ్మాయిలకు అబ్బాయిలకు మన శరీరం అంటే ఏంది, మన శరీరం గురించి, తర్వాత మనము ఎదుగుతూ ఉన్నప్పుడు వచ్చే మార్పులేంది, తర్వాత సెక్షువాలిటీని మనం ఎలా చూస్తాము, ముందు మనిషిని పురుషుడైనా మహిళైనా ఎలా రెస్పెక్ట్ చేస్తాము అనే ఈ ఆలోచన చిన్న వయసు నుంచి పిల్లలలో తీసుకురావాలండి. ఇప్పుడు ఎలా ఉంది అంటే మన సమాజము చాలా హిపోక్రిటికల్గా ఉన్నారు. ఏంది అంటే మన సమాజము భారతదేశంలో మీరు ఖజురాహో ఎప్పుడైనా వెళ్ళండి, లేకపోతే మన దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఉన్న టెంపుల్స్ చూడండి. టెంపుల్స్కి వెళ్తే, ఒక దేవాలయంకి వెళ్తే మనం ఏం చూస్తాము? సెక్షువాలిటీ అంత డిస్ప్లేడ్ ఉంది. పురుషులైనా మహిళలైనా కలిసి ఉంటారు, సహజంగా కలిసి ఉంటారు, పిల్లలు కనటానికి సహజ పద్ధతులు ఉంటాయి. దాన్ని, అది సహజంగా ఉన్న దాన్ని లేనే లేదు, మేము ఎవరితో మాట్లాడము, పిల్లలకు చెప్పము. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే టీచర్లు 10th క్లాసు జనరల్ నాలెడ్జ్ బుక్లో కూడా, సైన్స్ బుక్లో ఆ శరీరం గురించి ఉంటే పిల్లలకు మీరే చదువుకోపోండి అని టీచర్లు సిగ్గుపడుతున్నారు చెప్పడానికి. మీరు చెప్పండి, మన అంగం గురించి మాట్లాడటానికి సిగ్గు ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు మనము మొదటి నుంచి మన సమాజంలో తీసుకొచ్చి మార్పులు తీసుకురాకపోతే ఇలాంటి ఘటనలు, సందర్భాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అమ్మాయిలు మారాలి, అబ్బాయిలు మారాలి, మన సమాజంలో ఆలోచన మారాలి. సహజమైనవి మనము రెఫ్యూజ్ చేయొద్దు. లేదు అంటే ఎట్లా? సెక్షువాలిటీని మనము డినై చేస్తే ఎట్లండి? ఇప్పుడు వేరే దేశాలలో ఏం చేస్తారండి, ఇప్పుడు హై స్కూల్ పిల్లలు ఉన్నారు అనుకోండి, అందరికీ సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు, అందరికీ నిరోధ ఎలా వాడాలి అని చెప్తారు, మగపిల్లలకు సేఫ్ సెక్స్ అంటే ఏంది అని నేర్పిస్తారు, ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ రాకుండా నువ్వేం చేయాలి అని నేర్పిస్తారు. అది చేస్తే వాళ్ళకి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఏం లేవు. ఇప్పుడు మన దగ్గర ప్రతిరోజు ఏదో హాస్టల్లో ఏదో జరిగింది, ఆ పాప పారిపోయింది, ఆ అబ్బాయి పారిపోయిండు, లేదు కొన్ని రోజులు తిరిగి వచ్చిండ్రు, పాప ప్రెగ్నెంట్ ఉంది, ఇంకేం చేయాలని హాయ్ హాయ్ అనుకుంటూ తిరుగుతారు. అసలు అలా చేసే అవసరమే లేదు. సెక్షువాలిటీ గురించి స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంట్రడ్యూస్ చేయాలి
అది కంటిన్యూ చేయాలి. చేస్తే మార్పులు ఆటోమేటిక్లీ వచ్చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంటు పెళ్లి చేసే వయసు 18 ఏళ్ళ నుంచి అమ్మాయిలకు 21 చేయాలి అని ఆలోచిస్తుంది. కానీ అమ్మాయిలతో మేము మాట్లాడాము గ్రామాలలో, అమ్మాయిలు వద్దు అని అంటున్నారు. ఆ కొత్త చట్టం, ఇలాంటి చట్టం వద్దు అంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రేమ వివాహాలు, పాప 17 ఏళ్ళు ఉంది, అబ్బాయి 19 ఏళ్ళు ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు, ప్రేమించుకొని మేము పెళ్లి చేసుకుంటామని గుడిలో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కేసు ఏమవుతుంది, కిడ్నాపింగ్, రేప్. ఎందుకంటే అమ్మాయి 17 ఏళ్ళే ఉంది, మైనర్. సో ఒక జనరేషన్ ఆఫ్ పురుషులు, యంగ్ బాయ్స్ అందరు క్రిమినల్స్ అయిపోయి జైళ్ళల్లో కూర్చుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చట్టము పాక్సో కేసు చాలా సీరియస్ ఉండాలి కూడా, సీరియస్గా రేప్ కేసు అయితే. కానీ ఈ అమ్మాయి ఇష్టంతో పోతుంది, అబ్బాయి కూడా ఇష్టంతో ఉన్నాడు. కానీ ఉన్నప్పుడు మనము ఒక క్రిమినల్, ఒక జనరేషన్ అంతా యంగ్ పీపుల్ క్రిమినల్స్ చేసేసి ఈ అమ్మాయి పరిస్థితి ఏమో మంచుకుందా? అమ్మాయిని ఏమవుతుంది, నువ్వు ఆంతో పోయినావు కదా, తల్లిదండ్రులు మాకు వద్దంటున్నారు. నా దగ్గర లాస్ట్ ఇయర్ 66 కేసులు వచ్చినాయి. తల్లిదండ్రులు ఒక్కరో ఇద్దరే తీసుకెళ్లారు అమ్మాయిలను, వద్దు మాకొద్దు, మీరే ఉంచుకోండి అంటారు మనల్ని, మీరే ఉంచుకోండి అని అట్లా. సో అమ్మాయిలకి ఏం లాభం లేదు, అబ్బాయిలకి ఏం లాభం లేదు, ఇలాంటి చట్టాలు. అందుకనే అమ్మాయిలే చెప్పారు ఇలాంటి చట్టం వద్దమ్మా, మాకు చదువు కావాలి, చదువు ఉంటే మేమే లేటుగా పెళ్లి చేసుకుంటాము, మేము ఇంట్లో కూర్చొని బాసనలు దోమాలా అని అడుగుతున్నారు అమ్మాయిలు. పెళ్లి కాకుంటే, పెళ్లి అయితే కనీసం మా హస్బెండ్ ఇంట్లో ఉండి పెత్తనం చెలాయిస్తామని అనుకుంటున్నారేమో, కానీ మేము ఇంట్లోనే కూర్చొని బాసనలు తోమాలా, ఎట్లా, వద్దు అని అమ్మాయిలు అంటున్నారు. సో మేము ఈ అమ్మాయిల వాయిస్ అంతా అక్కడ గవర్నమెంట్కి పంపిస్తున్నాం. మా గతంలో అంటే ఒక 2-3 దశాబ్దాల క్రితం ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అంటే దేవుడికి దండం పెట్టుకుంటే రోగాలు తగ్గిపోతాయి అన్న నమ్మకంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ అవేర్నెస్ ఇంత పెరిగిన తర్వాత కూడా ఈ గ్రామాల్లో ఇంకా అలాంటి ప్రక్రియలు, అలాంటి పద్ధతులు ఇంకా నడుస్తున్నాయా, లేక పీపుల్ చేంజింగ్, మార్పులు జరుగుతున్నాయి? మీరు గ్రామీణ ప్రాంతం అని ఎందుకు అంటున్నారండి? మీ ఇంట్లో మా ఇంట్లో ఏమవుతుందండి? ఉన్నాయండి, కాదనట్లా, అంటే రిలేటివ్లీ ఖచ్చితంగా అక్కడ ఎక్కువ కదా అని. మూఢనమ్మకాల గురించి అడుగుతున్నాను. మూఢనమ్మకాలు చాలా రకమైన మూఢనమ్మకాలు ఉన్నాయి. మన దగ్గర పాతకాలం నుంచి బాణామతి అని, ఆడపిల్లలు ఏదో దయ్యం పట్టింది అని అట్లా, లేకపోతే కొన్ని గ్రామాలల్లో అది యాక్చువల్లీ పొలిటికల్ ఉంటుంది. అదేంది అంటే ఆమె ఒంటరి మహిళ, ఆమెకు 2 ఎకరాల భూమి ఉంది, నేను కన్నుబెడతాను ఆ భూమి కావాలని. సో అదేదో ఊర్లో ఎవరో అబ్బాయి ఏదో అయి చనిపోతే అగో ఆమెనే శాతబాడి చేసింది, ఆమెనే ఏమో చేసిందని ఆమెను కొట్టటము, ఆమెను ఇబ్బంది పెట్టటము, ఆమెను విచ్ అని అనటము, దయ్యము అట్లా అనటము. అది ఎందుకు చేస్తారంటే ఆ 2 ఎకరాల భూమి కాజేయటానికి. సో అలాంటి కేసులు కూడా మన దగ్గర ఉన్నాయి. మన తెలంగాణలో లేవు, ఆ బాణమతి కూడా చాలా తగ్గిపోయింది మన దగ్గర. కానీ వేరే రాష్ట్రాలలో, బీహార్, జార్ఖండ్ అలాంటి రాష్ట్రాలలో ఉన్నాయి. ఆ పని చూసుకోవటానికి కూడా చాలా మంది మహిళా గ్రూప్స్ పనిచేస్తున్నారు గ్రామాలలో. ఎవరన్నా విమెన్ని అటాక్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లటము, ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వటము. చాలాసార్లు ఒంటరి మహిళల మీద ఇలాంటి అటాక్స్ అవుతాయి. మన దేశంలో కాకుండా మీకు ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్లో, అలాగే చైనాలో కూడా మీకు ఫెలోషిప్ ఉందని వినడం జరిగింది. అయితే అక్కడ మీరు పాల్గొన్న సదస్సుల్లో మీరు ప్రెజెంట్ చేసిన సెమినార్స్ ఎలాంటి విషయాల మీద ఉంది? ఒకటి, మహిళల మీద జరిగే అత్యాచారాలు, డొమెస్టిక్ వైలెన్స్, ఇంట్లో జరిగే హింస ఎలా ఆపాలి, ఏం చేయాలి, దాని మీద దేశవ్యాప్తంగా మూవ్మెంట్ జరుగుతూ ఉంది. 1 బిలియన్ రైజింగ్ అని ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ గొంతులు, ఒక 1/7 అంతమంది మహిళలను దెబ్బలతో ఉంటున్నారు ఈ రోజు కూడా. సో వాళ్ళందరూ గొంతెత్తాలి అని అలాంటి క్యాంపెయిన్ కూడా మేము నడిపిస్తూ ఉన్నాము. మొన్న రీసెంట్లీ గత సంవత్సరం నవంబర్ లాస్ట్ ఇయర్ చైనాలో 25 సంవత్సరాల కింద మహిళలకు ఏం మార్పులు కావాలి అని అప్పుడు మనం డిసైడ్ చేశాము, మహిళలు ప్రపంచవ్యాప్తంగా. సో మొన్న రివ్యూ జరిగింది 25 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని. సో అది బ్యాంకాక్లో జరిగింది. అక్కడ నేను మా కొలీగ్స్ అందరం కలిసి చిన్న సన్నకారు మహిళా రైతులకు ఏమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇంకా మనం ముందుకు ఏం చేయాలి, ప్రభుత్వంతో మనకి ఏం రావాలి, యుఎన్ మహిళా సంఘము ఏం చేయాలి అని మాట్లాడుకున్నాము. అప్పుడు జపాన్ నుంచి వచ్చిన మహిళలు కూడా అలాంటి, మన దేశంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చిన్న సన్న రైతులకు, జపాన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, అన్ని మన సౌత్ ఏషియా దేశాల నుంచి వచ్చారు. అన్ని దేశాలలో కూడా ఇంచుమించు, ఫీజీ, సాలమన్ ఐలాండ్స్, అన్ని దేశాలలో కూడా ఇంచుమించు సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంది అంటే వేరే వేరే రకంగా ఉంటాయి. కొంచెం పైనుంచి చూస్తే వేరే అనిపిస్తాయి, కానీ కొంచెం లోతుగా చూస్తే సేమ్ ప్రాబ్లం. వాళ్ళకు తక్కువ వేజెస్, కూలి తక్కువ వస్తుంది,
వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు పూర్తిగా దొరకది, వాళ్ళు పండించే పంటకు గిట్టుబాటు ధరలు రావు, వాళ్ళు మార్కెట్ చేసుకోవటానికి ప్లేస్ సరిగ్గా లేదు, ఇలాంటివన్నీ కామన్ ప్రాబ్లమ్స్ మేము గుర్తించినాము. ఒకటి ఇంటర్నేషనల్ నెట్వర్క్ లాగా కూడా పనిచేస్తాము. గ్రేట్. అయితే మీరు స్టార్ట్ చేసిన ఈ జర్నీలో ఇప్పుడు మీరు స్థాపించిన ఎన్జిఓ కూడా ఉంది. మీరు చూస్తున్న ఎన్జిఓలో జరిగిన మార్పు ఏంటి? మీకు మిగతా వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, స్నేహ సంబంధాలు ఉన్నాయి? అండ్ ఓవరాల్గా ఎన్జిఓస్లో వస్తున్న మార్పు ఎట్లా ఉంది ఇంతకుముందుకి, అంటే ఈ జర్నీ ఆఫ్ 40 yearsలో మీరు గమనించిన మార్పులు చాలా ఉన్నాయండి. ఇంకా మనం 40 years కంటే ఇంకొంచెం ముందుకు పోతే అది ఎన్జిఓస్లో ఎలా ఉండే, చారిటీ అని ఉండే. నా దగ్గర ఏదో 5 రూపాయలు ఉన్నాయి, అగో ఆమెకి ఏం లేదు కదా, ఆమెకు నేను భోజనం పెడతా, ఒక ఫుడ్ ప్యాకెట్ ఇస్తాను అని అట్లా ఒక చారిటీ లాగా ఆలోచన ఉండే అనమాట. సో అది చాలా సంవత్సరాలు అలాగే వచ్చింది. లేకపోతే మనం టెంపుల్కి వెళ్తాము, టెంపుల్ ముందు ఎవరో కూర్చొని ఉన్నారు, ఒక ఎన్జిఓ, చారిటబుల్ ఎన్జిఓ ఉంది, లెప్రసీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో అన్నం పెడుతున్నాము, వాళ్ళకి ఏదో ఇల్లు సిటీ బయట కట్టిస్తున్నాము, సంథింగ్ లైక్ దాట్, అలా చారిటబుల్గా ఉండేది. కానీ ఈ 20 సంవత్సరాల నుంచి ఆ మార్పు ఏమర్థమవుతుందంటే, మనం ఏదో 10 రూపాయల వాళ్ళ ముఖం మీద కొడితే సరిపోదు, సమాజంలో మార్పు రావాలి, ఆ మనిషికి హక్కులు ఉండాలి. ఆ మనిషికి హక్కులు ఉండాలి అంటే మనం కొంచెం ఆర్గనైజ్, మొబిలైజ్ చేయాలి. సో ఒక రైట్స్ బేస్డ్ దిక్కున మనం పోవాలి అని అర్థమైంది. మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, a man comes to your house, you give him a fish, you feed him a day, you teach him how to fish, you feed him for his lifetime. కరెక్ట్. ఒకటేమో సొంత స్కిల్స్ డెవలప్ చేయటము, కొంత ఇండివిజువల్ డెవలప్మెంట్ కావటము, దట్ ఈస్ వన్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఏముంది అంటే రైట్స్ ఉన్నాయి. ఏ దేశంలో అయినా కానీ ప్రతి దేశంలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, సో రాజ్యాంగ పద్ధతిలో ఏం హక్కులు ఉన్నాయి, ఆ హక్కులు ఆ మనుషులకు రావాలి అనే పోరాటం చేయటానికి. సో ఇప్పుడు ఎన్జిఓస్ 3 రకాలుగా అయిపోయినారు. ఒకరేమో ఇంకా చారిటబుల్గానే వెళ్తున్నారు, కొందరేమో డెవలప్మెంట్లా వెళ్తున్నారు. డెవలప్మెంట్ అంటే పర్యావరణం బాగలేదు, చెట్లు పెడదాము, సంథింగ్ లైక్ దట్. లేదంటే గవర్నమెంట్ ఏదో ప్రాజెక్ట్ ఇస్తుంది, చేస్తారు, అలాగా. సో ఇప్పుడు నేను చేసే పని కూడా, ఇప్పుడు సఖీ సెంటర్ ఉంది, ఓకే గవర్నమెంట్ ఏదో డబ్బులు ఇస్తున్నది, చేస్తున్నాం, కానీ దాన్ని ఇంకా మనము జస్ట్ అక్కడే ఆపకుండా మహిళల గురించి ఇంకొంచెం పెద్ద ఎత్తున ఆలోచించి, రైట్స్ ఉన్నాయి మహిళలకు, దట్ రైట్స్ బేస్డ్ ఓరియంటేషన్ కావాలి. కానీ ఇప్పుడు ఈ సమాజంలో ఆ థర్డ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, చాలాసార్లు ప్రభుత్వాలతోటి ముఖాముఖి జరుగుతుంది. అది ముఖాముఖి మన ప్రభుత్వాన్ని మార్చుకోవటానికి, మన రాజ్యాంగం ఉల్లంఘన కాకుండా దాన్ని కరెక్ట్గా నడిపియాలి అని చేసి ప్రయత్నం ప్రజలు. సో ఇలాంటి ఎన్జిఓస్ తక్కువ ఉంటారు, ఎందుకంటే ఇలాంటి పని చేయాలి అంటే ఒక్కొక్కసారి ప్రభుత్వం నుంచి బ్యాక్లాష్ అనేది ఒకటి వస్తుంది కదా. మీరు ఇంత విస్తృతంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు అంటే దానికి ఖచ్చితంగా చెప్పదగిన విషయం ఒకటి, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చాలా చాలా ముఖ్యం. సో మీ ఫ్యామిలీ గురించి, వాళ్ళు మీకు అందించిన సపోర్ట్ గురించి మాకు కొంచెం తెలియజేయండి. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యమండి. అండ్ నాకు మా ఫ్యామిలీతో ఎప్పుడూ సపోర్ట్గా ఉంది. కానీ నేను ఒంటరి మహిళను, నేను ఒక మ్యారేజ్లో లేను. ఎందుకు అంటే నా పని నన్ను చాలా ముందుకు తీసుకెళ్ళిపోయింది. సో మీరు ఒక్కరే ఉంటారా అట్లా అని అనుకుంటే, నేనైతే వాసుదేవ కుటుంబం అంటారు కదా, సో మనము ఐఎమ్ పార్ట్ ఆఫ్ అ గ్లోబల్ సిటిజన్. సో నేను ఆ ఒంటరితనము అది ఇది ఏముండదు. అసలు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ నిలబడలేము మనము. వెరీ ట్రూ. అంటే మీ ఫ్యామిలీ, మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా మీరు సోషల్ యాక్టివిటీస్లో, మరి మీ ఫ్యామిలీ మిమ్మల్ని మిస్ అవుతున్న సందర్భంగా, లేదా మీరు మీ ఫ్యామిలీ మిస్ అవుతున్నారు కానీ అలాంటి సందర్భాలు? డెఫినెట్లీ మిస్ అవుతాను, డెఫినెట్లీ మిస్ అవుతాము ఫ్యామిలీని. ఎందుకంటే ఐ హ్యావ్ వన్ సన్, హీ లివ్స్ ఇన్ ద US. 2 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు, ఒకడు 14-year-old, ఒకడు 10-year-old. సో తప్పకుండా మిస్ అవుతాము, ఎందుకంటే డైలీ చూడలేము కదా. ఇంటి ముందు ఉంటే డైలీ చూడొచ్చు, ఇంట్లో ఉంటే డైలీ ఫోన్ మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను బిజీ ఉంటాను, నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు బిజీ ఉంటారు. సో డెఫినెట్లీ మిస్ అవుతాం. కానీ అది జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కదా. సో ప్రేమ కూడా ఉంటుంది, కలిసి కూడా ఉంటాము, మాట్లాడుకుంటాము డైలీ, అది కూడా నడుస్తుంది. అండ్ ముఖ్యంగా మీరు ఇప్పుడు ఈ తరం యువతకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? యువతకు ఇచ్చే సందేశము నా తరఫున ఒకటే ఉంటుందండి. మనం ఎక్కడ ఉన్నా కానీ, ఏం పని చేస్తున్నా కానీ, సమాజాన్ని మనం ఎలా మార్చవచ్చు అని కొంచెం ఆలోచన 5% టైము, 10% టైం జీవితంలో ఇవ్వాలి. ఎందుకంటే అలా ఇస్తేనే నెక్స్ట్ జనరేషన్ మన సమాజంలో మార్పు వస్తుంది. డబ్బులుంటేనే నేను చేయగలను. చాలామంది అనుకుంటారు డబ్బులుంటే సంపాదించుకొని ఫస్ట్ తర్వాత పని చేస్తానని, కానీ అలా నడవది. ఉన్న చోటనే ఎంతవరకు
ఇప్పుడు 10 మంది 10 పనులు చేస్తే అందరికీ కొంచెం కొంచెమే చేసే అవసరం ఉంటుంది. కానీ 90 మంది చేయకుండా 99 మంది చేయకుండా ఒక మనిషి చేయాలంటే మనకు ఒక గ్రేట్ పర్సన్ కావాలి. అసలు మనకు గ్రేట్ పర్సన్స్ అవసరం లేదు దేశంలో. మనకు ఆర్డినరీ సిటిజన్స్ మన లైఫ్ మంచిగా చేసుకుందాము, మనతో పాటు మన చుట్టుముట్టున్న 10 మంది లైఫ్ మంచిగా చేసుకుందాము అనే ఆలోచన యూత్లో వస్తే చాలా మార్పులు వస్తాయని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మ. మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి మాకు ఎన్నో చాలా చాలా మంచి విషయాలు నేర్పించారు. సాధారణంగా ఏ మనిషి పుడుతూనే ఒక నాయకుడు నాయకురాలు కారు. వారు ఎదుగుదలలో ఎదుగుతూ కూడా మన సమాజంలోని సమస్యలని తమ సమస్యలుగా భావిస్తూ సమాజానికి మనం ఏదైనా తిరిగి ఇవ్వాలి, సమాజం నాకేం చేసింది కాదు నేను సమాజానికి ఏం చేశాను అన్న ఒక దృక్పథంతో మనకి ఎంతో ఆదర్శవంతంగా ఇవాళ డాక్టర్ రుక్మిణీరావు గారు నిలిచారు. సో మరొకసారి మా స్టూడియోకి వచ్చినందుకు, మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు, మీ మనసులో ఉన్న మాట మాకు చెప్పినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అమ్మా.